ఈరోజు నా బర్త్డే అండ్ మేము ఈరోజు బయటకు వెళ్తున్నాం. నో ప్రాపర్ ప్లాన్. వ్లాగ్లో చూడండి. యాక్చువల్లీ బీచ్కి వెళ్దాం అనుకున్నాము కానీ వెదర్ కండిషన్స్ బాగాలేవని ఆగిపోయాము. మేబీ విల్ ప్లాన్ దట్ సమ్ టైమ్ లేటర్. సో హియర్ ఈజ్ మై బర్త్డే వ్లాగ్ అండ్ హ్యాపీ బర్త్డే. యాక్టింగ్. ఎక్కడికి వెళ్తున్నాం? బటర్ఫ్లై గార్డెన్. బటర్ఫ్లై గార్డెన్. బటర్ఫ్లైస్ ఉన్నాయో లేదో చూద్దాం. ఓకేనా? ఓకే, తీసుకోండి. మీ వాయిస్ రికార్డ్ అయితే లేదండి, దూరం ఉన్నారు కదండి. నిన్న అంటే మీకు ఇష్టమా అండి? లేదండి, ఎందుకండి? ప్రాణం అండి. సో ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? నార్మల్. నా బర్త్డే అనొచ్చు కదా. బర్త్డేకి ఏంటి, నార్మల్కి ఏంటి? ఓకే, బర్త్డే కన్నా వచ్చాం. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ టుడే? అంటే ఇప్పటి వరకు మనం జర్నీ చేసి వరంగల్ నుండి వచ్చాము కదా. ఎట్లుంది పాకాలు? ఎట్లుంది? నాకైతే ఫస్ట్ విజిట్ బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. వాటర్లోకి వెళ్తే ఇంకా బాగుంటుందేమో. యాక్చువల్గా వర్షం పడదు అనుకున్నా,
పోయే పని తప్పిందిలే. ఓకే, సో మనం ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ చేద్దాం. ఓకే, బోటింగ్ ఒక్కటి మిస్ అవుతున్నాము. చూద్దాం. మరి ఎక్కువ మంది ఉండాలంట, మనమేమో ఇద్దరం వచ్చి. సో మనం ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ నో అబౌట్ మిన్నా? వాట్ డూ యూ నో అబౌట్ మిన్నా? చెప్పు. చెట్ల పిశాచి. మంచిగా చెప్పు. ఇంకా అంటే వాట్ ఈస్ మిన్నో టు యూ పర్సనలీ? మధ్యలో స్టోరేజ్ అయిపోయి ఇంట్రప్షన్ వచ్చింది, సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. చెప్పు, వాట్ ఈస్ మిన్నో టు యూ పర్సనలీ? గైడ్. గైడా? ఎందుకు? అన్ని విషయాలలో సపోర్టివ్గా, అంటే ఎట్లా అంటే తెలియని విషయాలలో కొంచెం ఎంకరేజ్మెంట్. నేను ఒక 70% అయితే నిన్ను ఒక 30% ఆడితే నేను ఒక 100%. ఎక్కువ పొగుడుతున్నట్టున్నావు. అంత లేదు. ఇదా? ఓకే, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నేను అడగకుండానే? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏదైనా ఈ వాంటి కాకి ఏదైనా మాట్లాడు. చూస్తుంటే సరిపోతుంది, మాట్లాడవచ్చు. ఓకే, ఈరోజు బర్త్డే. సో నిన్నటి వరకు నీ థాట్స్లో ఏమి ఉండాలంటే, నేను నా బర్త్డేకి ఏం చేస్తావు ఒక అడుగుతా కదా. అంటే బర్త్డే అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. సో ఏంటి బర్త్డేకి ఏంటి అని నేను చాలా డేస్ కింద అడుగుతున్నా. ప్రెషర్ ఫీల్ అయినావా? ప్రెషర్ ఏం ఫీల్ కాలేదు, బట్ తిట్టుకున్నావా చాలా. ఎందుకు? సర్ప్రైజ్ ఏమని అడుగుతావు కరెక్ట్ గానే. సర్ప్రైజ్ చేయాలంటే నన్ను కొంచెం కొంచెం అలోన్ వదిలేస్తే. నైట్ మనకు బ్యాకప్ ఏం లేదు కదా. నైట్ కేక్ ఆర్డర్ చేయలేదు అని చెప్పిన. మరి ఆర్డర్ చేయనిచ్చినా కదా, మరి నాకు తెలియదు కదా కేక్ ఇచ్చినట్టు. అదో పెద్ద స్టోరీ అది. స్టోరీ చెప్పి నార్మల్గా స్విగ్గీ ఓపెన్ చేసి, స్విగ్గీ జొమాటో అనుకుంటాను, ఓపెన్ చేసిన ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనేసి. ఆల్రెడీ అప్పటికి 10:30, 11 అవుతుంది అనుకుంటాను. ఇంత ఫాస్ట్గా వచ్చేస్తే ఎట్లా మళ్ళీ నువ్వు గుర్తుపడతావు అనేసి చూసిన. ఏమంటారు స్కెడ్యూల్ అని ఉన్నది, స్కెడ్యూల్ ఆర్డర్ అనేసి ఉంటే స్కెడ్యూల్ చేసిన అరౌండ్ 11:30కి. నేను అంత డేట్ అంతా పట్టించుకోలే. స్కెడ్యూల్ 11:30 అని అంటే సెట్ చేసిన. పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 18th March 11:30 PM అని. ఇప్పుడు నేను చూడకుంటే ప్రజెంట్ ఈ రోజు నైట్ వచ్చేది. 18th March 11:30కి వచ్చేది ఆర్డర్ యాక్చువల్గా. మళ్ళీ అది రెక్టిఫై చేసుకొని, లేదు ఇన్స్టెంట్ ఆర్డర్, మళ్ళీ ఇన్స్టెంట్ ఆర్డర్ అని ఆప్షన్ చేంజ్ చేసి మళ్ళీ ఆర్డర్ పెడితే ఎగ్జాక్ట్ 11:35 వచ్చింది. సాహసం చేసినావు అయితే? సాహసం చేయరాడు ఇందాక. అది కనుక చూసుకోపోయి ఉంటే వేరే లెవెల్ ఉంది. నైట్ సర్ప్రైజ్ నీకు అయ్యేది కదా. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. ఇంకా మనకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1.5 year అవుతుంది. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ పీరియడ్, ఈ 1.5 year? అండ్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్? అంటే ఎట్లా అనిపిస్తుందా 1.5 year అని? ఎట్లా ఏం లేదు, కొత్త కూడా ఏం లేదు, జస్ట్ నీతో ఎట్లా ఉంటుందో అంతే ఉంది. అంటే మూమెంట్స్ ఉంటాయి కదా, కొన్ని హ్యాపీ, కొన్ని సాడ్, కొన్ని ఫ్రస్ట్రేటెడ్, అన్నీ నార్మలేనా? కోపం రాదా ఇప్పుడు? ఎందుకు? వచ్చిన వదిలేసుకుంటా, ఎందుకు కోపాడితే వస్తుంది? నాకంటే ఎక్కువ నువ్వు చెప్పాలి వాటికి ఆన్సర్స్. నవరసాలు చూపిస్తావు కదా నువ్వు. ఎందుకంటే నేను కోపం ఎక్కువ తెప్పిస్తాను కాబట్టి నాకు తెలియాలా నీ రియాక్షన్ ఏంటని. ఎప్పటికీ ఒకటే రియాక్షన్ ఉంటుంది నాకు కూడా అనిపిస్తుంది. ఏం ఇంత చిరాకు చేసిన ఒక్క మాట ఇక్కడ ఎందుకు అని. గుడ్ బాయ్. క్లోజ్ చేద్దామా మన చిన్న పాడ్కాస్ట్ని? కంటిన్యూ చేస్తా. అదే బటర్ఫ్లై పార్క్. నువ్వేమైనా క్వశ్చన్స్ అడుగుతావా? ఒక్కటి. క్వశ్చన్స్ ఏం లేవు కానీ ఇక్కడ ఉన్న కొన్ని అలవాట్లు చేంజ్ చేసుకుంటే. ఏం అలవాట్లు? ఏ అలవాట్లు అయినా అప్స్ అండ్ డౌన్స్ అన్ని పక్క పెట్టి ఒక లీనియర్ వేలో పెడితే బాగుంటుంది. సారీ, అది జరగదు. అందుకని ఏం చెప్పు. ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. బాయ్ బాయ్.
ప్లాంట్ కొనిస్తా అని తీసుకొచ్చినావు. ఎక్కడికి తీసుకొచ్చినావు? జీవాస్ సర్ప్రైజ్.